గెలిచాడు, ఇస్తానని చెప్పి గెలిచాడు. అంతే, అది ఇక్కడ పాయింట్. అంటే నమ్మేరు విజయన్ అక్కడ. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే చిరంజీవి చేసిన తప్పు నిలబడకపోవడం. వాస్తవంగా 2009 కరెక్ట్ టైం కాదు. ఎందుకంటే అప్పటికొచ్చి రాజశేఖర రెడ్డి 5 ఏళ్లే కదా. అవును, కాంగ్రెస్ పరిపాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది. మధ్యలో ఒక 5 ఏళ్లే లేనిది తెలుగుదేశం. 89, 94 తప్ప మిగతాదంతా కాంగ్రెస్ తెలుగుదేశమే కదా అధికారం ఉంది. 82, 83 to 85, 85 to 89, 94 to 99, 99 to 2004. అంటే దాదాపు అక్కడ 10 ఏళ్ళు చంద్రబాబు, ఈయన 7 ఏళ్ళు, ఎవరు మన ఎన్టీఆర్ గారు, ఆయన 7 ఏళ్ళు, ఈయన 9 ఏళ్ళు. అక్కడ దాదాపు 16 ఏళ్ళు వాళ్ళు పరిపాలించేశారు తెలుగుదేశం. కాంగ్రెస్ పార్టీ వచ్చి అప్పుడు 5 ఏళ్లే కరెక్ట్ గా, ఓన్లీ మళ్ళీ 5 మధ్యలో వచ్చింది. 10 సంవత్సరాల తెలుగుదేశం పాలన తర్వాత వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 5 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి అద్భుతమైన సంక్షేమ పథకం తెచ్చిపెట్టాడు. ఇళ్ళు బోల్డ్ అంతమందికి ఉచితంగా ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. కావాలన్నోడికల్లా ఇల్లు ఇచ్చాడు. ఇలాంటి చేసిన టైంలో వచ్చాడు ఈయన. ఏముంది ఆల్టర్నేటివ్? అప్పుడు ఎందుకు కావాలి ఆల్టర్నేటివ్? చెప్పడంలో ఫెయిల్.